తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు. వ్యక్తిత్వ హక్కులని రక్షించుకోవడంలో భాగంగా పిటిషన్ వేశాడు. ఎన్టీఆర్ చేసిన ఫిర్యాదులపై ఐటీ నిబంధనలు 2021 ప్రకారం 3 రోజుల్లో చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలానే తదుపరి విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజున సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ అరోరా చెప్పారు. ఇటీవల కాలంలో ఇలానే చిరంజీవి, నాగార్జున కూడా హైకోర్టుని ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా పేరు, ఫోటో, వీడియోలు ఉపయోగించడం, ట్రోల్ చేయడం లాంటివి చేయకూడదని ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ల బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు లేదా ఫోటోని ఉపయోగిస్తే ఆలోచించాల్సిందే అన్నమాట. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా తనను అంటే ట్రోల్ చేస్తున్న వారు కానీ, లేదంటే తన అనుమతి లేకుండానే తమ యొక్క సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కట్టడి చేయడం కోసం అని అంటూ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఐటీ నిబంధనలు 2021 ప్రకారము దీనిపైన 3 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలనేసి కూడా సోషల్ మీడియా, దాంతోపాటు ఈ కామర్స్ అయితే ఎవరైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీనిపైన మొత్తం కూడా పూర్తిగా ఈ నెల 22వ తేదీన మొత్తం కూడా విని మళ్ళీ ఒకసారి దీనిపైన కంప్లీట్ గా నోటీస్ కూడా ఇస్తామన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో పాటు గతంలో ఇటు చూసుకుంటే అక్కినేని నాగార్జున గానీ, చిరంజీవి గానీ ఇలా చాలా మంది సినీ ప్రముఖులందరూ కూడా న్యాయస్థానాలను ఆశ్రమించి తమ పేరును ఎక్కడైతే దుర్వినియోగం చేస్తున్నారో, ముఖ్యంగా వాణిజ్య పరంగా తమ పేరును వాడుతున్నారో అలాంటి అందరినీ కట్టడి కోసం, దాంతోపాటు సోషల్ మీడియాలో తమపై జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా కంట్రోల్ చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ మధ్య న్యాయస్థానాలకు ఆశ్రయిస్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇలా న్యాయస్థానం ఆశ్రయించడంతో మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఆశ్రయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికి జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోస్ కొంతమంది ఏరియా ఫ్యాన్స్ గ్రూప్స్ కూడా చాలా మంది కూడా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పరిస్థితి అయితే ఉంది. ఏదైనా సినిమా వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సినిమా అనౌన్స్మెంట్ జరిగిన ఇతర సందర్భాల్లో కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి అన్నిటి కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉన్నట్టుగానే వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించడం, అక్కడ నుంచి కూడా క్లియరెన్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అయితే దీనిపైన మొత్తం కూడా డిసెంబర్ 22వ తేదీకి మాత్రం పూర్తిగా ఆ రోజున మొత్తం కూడా క్లియరెన్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్. జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ పై ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది. 2021 ఐటీ నిబంధనల ప్రకారం నిందితులను శిక్షించాలి, నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది. ఆ లోపు సవివరమైనటువంటి నిర్ణయం, ఆదేశాలు జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.